ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. వర్ధన్ ఫ్యామిలీ సెక్యూరిటీ గార్డ్ కనిపించట్లేదేంటి? కూర్చోండి బాబు. టీ కాఫీ ఏమైనా తీసుకురమ్మంటారా? ఏం వద్దు. అబ్బాయి సార్ పైన ఉన్నారు సార్. ఓకే. జెండే సార్ కనిపించట్లేదు. జెండే సార్ బయటికి వెళ్ళారు సార్. ఓ థ్యాంక్ యూ. జెండే లేడంటే ఈ అవకాశాన్ని మనం ఎలాగోలా యూజ్ చేసుకోవాలి. అక్కీ బేబీ స్నానం చేస్తుందా? సార్ టిఫిన్ రెడీగా ఉంది. సర్వ్ చేయమంటారా? నో, అక్కి వచ్చిన తర్వాత తనతో పాటు కలిసి తింటాను. అన్నట్టు నా ఫ్రెండ్ రాకేష్ కూడా వస్తున్నాడు. తనకు కూడా టిఫిన్ ప్రిపేర్ చేయి. రాకేష్ బాబు వచ్చారు సార్. వచ్చాడా? అవును సార్. జెండే సార్ గురించి అడిగారు. ఇంట్లో లేరని చెప్పాను. మీరు పైన ఉన్నారని చెప్తే పైకి వచ్చారు. ఇట్స్ ఓకే. నా రూమ్కి రాలేదే. బాబాయ్ తను వద్దంటున్నాడు కదా, వదిలేసేయండి. మీరు తినండి. అబ్బాయి మొహమాట పడుతున్నాడమ్మా. నువ్వుండు. నువ్వు రా బాబు. మొహమాటమా? దాని స్పెల్లింగ్ కూడా తెలియదు తనకి. పొట్టిదన పీక పిసికి చంపేస్తాను. మామయ్య గారు, ఉప్మా వేడివేడిగా ఉన్నప్పుడే తినండి, లేదంటే కడుపులోకి వెళ్ళాక పోస్ట్ అంటించినట్టు అంటుకుంటది. అన్నట్టు ఇంకో విషయం, మీరు మీ అమ్మాయితో బలవంతంగా తినాలని చెప్పించినా సరే నేను తినను.
అయ్యో ఇండైరెక్ట్ గా బాబాయ్కి ఎలా హింటిస్తున్నాడో చూడు. అమ్మా గౌరీ, నువ్వు ఒక మాట రమ్మని పిలువమ్మా, లేకపోతే నాకు వద్దమ్మా. తప్పుతుందా? శంకర్ గారు రండి, ఉప్మా తిందురు. బాబు మావయ్య గారు ఇక్కడ ఇక్కడ రండి, వేడివేడిగా ఉన్నప్పుడే తినేయాలి ఉప్మా. గౌరీ గారు, జీడిపప్పు వేయలేదా ఏంటి ఉప్మాలో? గౌరీ గారు, మీకు రోజు రోజుకి పిసినార్తనం ఎక్కువైపోతుందండి. ఉప్మాలో పిడికెడు జీడిపప్పు వేస్తే ప్రాణం ఏమైనా పోద్దా? ఏంటి పిడికడు జీడిపప్ప? అసలు జీడిపప్పు కాస్ట్ ఎంతో తెలుసా మీకు? తినే నాలుగుకి కాస్ట్ గురించి ఏం తెలుస్తుందండి? గౌరీ గారు, అసలు జీడిపప్పు ఉప్మా ఎలా చేయాలో తెలుసా? మరుగుతున్న నేతిలో అలా జీడిపప్పు వేసి దోరగా వేయించి తీసి పక్కన పెట్టి ఆ తర్వాత కరివేపాకు, మిర్చి, ఉల్లిపాయలు వేసి ఆహా. వాటిని కూడా దూరగా వేయించి అందులో పోసి ఆ ఉప్మా తింటూ అండి చచ్చిపోవచ్చండి. ఆహా, నెయ్యి జీడిపప్పు లేకుంటే ఉప్మా ఉప్మాలా ఉండదా అండి? మీ ఫేస్ లా సప్పగా ఉంటది. ఏమన్నారు? మిమ్మల్ని ఏం చేస్తానో చూడండి. ఉప్మా బెటర్గా, మీరు ఇంకేం చేయక్కర్లేదు. ఇది తిని నేను బతికుంటే నా అదృష్టమే. అంత బలవంతంగా ఎవరు తినమన్నారు మిమ్మల్ని? భలే చెప్తున్నారు. నేనేం మీకోసం తినట్లేదు, ఏదో మామయ్య గారు ఫీల్ అవుతారని తింటున్నాను అంతే. అన్నట్టు మామయ్య గారు, మా తమ్ముళ్ళకు కూడా ఉప్మా అంటే చాలా ఇష్టం అండి. మరి వాళ్ళని కూడా పిలవాల్సింది బాబు. బాబాయ్, వాళ్ళు కూడా వస్తే ఉప్మా మళ్ళీ చేయాలి, మనకేం మిగలదు. అంటే అక్క లిమిట్ గానే చేసింది, అందుకే. మీ అక్కగారు ఎక్కువ చేస్తే ఆశ్చర్యం గాని తక్కువ చేస్తే ఆశ్చర్యం ఏముందమ్మా? అందుకేగా నువ్వు ఎదగకుండా అలాగే ఉండిపోయావు, లేదంటే ఇంకో 2 ఇంచులు హైట్ పెరిగేదానివి. శంకర్ గారు, తినేటప్పుడైనా మీ నోటికి కాస్త రెస్ట్ ఇవ్వండి. తినేటప్పుడు నోటికి రెస్ట్ ఇస్తే ఎలా తింటారు చెప్పండి మావయ్య గారు? ఏంటమ్మా నువ్వు? తినేటప్పుడైనా కాస్త ప్రశాంతంగా తిన్నివ్వు. నేనా? మీరు తినండి. ఆ, ఈసారి మీరు వచ్చినప్పుడు అద్భుతమైన అల్లం టీ తాగిస్తా. ఇదిగోండి, మీకు విషయం తెలుసా? అసలు అల్లం టీ ఎలా చేస్తారో తెలుసా? జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.